హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది పేపర్లో. మరి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మరి జువాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరవేసిన కేసు కొట్టివేత. మనం ఈ కేసు గురించి మనం గతంలో కూడా ఒక వీడియోలో మనం మాట్లాడడం జరిగింది. ఈ కేసును కోర్టు వాయిదా వేస్తూ మరొక డేట్ ఇవ్వడం జరిగిందని చెప్పి కొన్ని అంశాలు కూడా ఆ రోజు మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ కేసు విషయంలో ఏం జరిగిందనేది చూద్దాం. స్టేట్మెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట అని చెప్పి స్టేట్మెంట్ వచ్చింది. మరి వివరాల్లోకి వెళ్ళి పూర్తిగా చూద్దాం. మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2020లో నార్సింగ్ పోలీసులు ఆయనపై పెట్టిన డ్రోన్ ఎగరవేసిన కేసును హైకోర్టు బుధవారం కొట్టివేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్కు చెందినదిగా పేర్కొంటున్న జవ్వాడ ఫామ్ హౌస్పై అప్పటి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేయడంతో పాటు ఫోటోలు తీశారని, వాటిని ప్రింట్ చేసి మీడియాకు అందజేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొన్ని రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్నారు. తప్పుడు ఆరోపణలతో పెట్టిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం డ్రోన్ ఎగరవేసిన చోటు నిషేధిత ప్రాంతమని చెప్పడానికి ఆధారాలు లేవని, దర్యాప్తు సందర్భంగా పోలీసులు చేర్చిన అదనపు సెక్షన్లు కూడా కేసును నిరూపించేవిగా లేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఊరట లభిస్తుందంటే మనం అర్థమైంది క్లియర్గా. మరి ఈ యొక్క జువాడ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరవేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయంలో. గతం 2020లో మన ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మల్కాజిగిరి ఎంపీగా వారు ఉన్నారు. ఆ సమయంలో వారు జువాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్, అది కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్, అక్కడ ఆ ఫామ్ హౌస్పై అప్పుడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేయడంతో పాటు కొన్ని ఫోటోలు కూడా తీసి వాటిని ప్రింట్ చేసి మీడియాకు అందజేశారనే ఆరోపణ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిర్రు. అయితే ఈ కేసును పూర్తిగా దీనికి సంబంధించిన అది నిషేధిత ప్రాంతమని ఆధారాలు లేనందువలన ఈ కేసును కొట్టివేయడం జరిగింది హైకోర్టు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక తప్పు లేదు కనుక ఈ కేసును కోర్టు కొట్టివేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మనము ధన్యవాదాలు తెలియపరుద్దాం. అలాగే ఇక ఇంకో విషయానికి వస్తే, సీఎంను తిట్టిన వ్యవహారం అంటే ఇప్పుడున్నటువంటి మన సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టినటువంటి వ్యవహారంలో కేటీఆర్పై కేసు కొట్టివేత. ఇక ఒకటేసారి జరిగినట్టు చూద్దాం. మరిగా సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో కించపరిచిన వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను మాజీ మంత్రి కేటీఆర్పై సైఫాబాద్లో పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. గత ఏడాది ఆగస్టు 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చీఫ్ మినిస్టర్ ఢిల్లీ గులాం అంటూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదంతా మనకు అప్పుడు కూడా వైరల్ అయింది ఈ విషయం. ఈ విధంగా మన కేటీఆర్ గారు ఢిల్లీ గులాం అని చెప్పి, మన చీఫ్ మినిస్టర్ ఢిల్లీ గులాం అని చెప్పి చీఫ్ మినిస్టర్ ఢిల్లీ గులాం అంటూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం మనకు అప్పట్లో దీని మీద మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా దీని మీద మీడియా ప్రసారాలు రావడం జరిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం పరిసరాల్లో ఉన్న చెత్తనంతా తొలగిస్తామని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓకే, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారంటూ కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్న ధర్మాసనం రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని, సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య పదజాలం వినియోగించడం మానేయాలని హితవు పలికింది. కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఓకే, మొత్తానికైతే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కోర్టు వారు మానవతా దృక్పథంతో ఈ యొక్క కేసును కొట్టివేయడం జరిగిందా, లేదంటే
మరి దీనికి సంబంధించిన సరైన ఆధారాలు సమర్పించక కొట్టివేసిర్రా? ఏందనేది విషయం పక్కకు పెడితే కేటీఆర్ గారు ఆ విధంగా మాట్లాడటం, ఒక కేటీఆర్ అనే కాదు, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలి, సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య పదజాలం వినియోగించడం మానేయాలని హితవు పలికింది. చూడండి, కేసును కొట్టేసినప్పటికీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనపడుతుంది. ఒక కేటీఆర్ని ఉద్దేశించి కాకుండా టోటల్ రాజకీయ నాయకులందరికీ కోర్టు ఒక హెచ్చరిక చెప్పిందని మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఏమని? రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని, సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య పదజాలం వినియోగించడం మానివేయాలని హితవు పలికింది. కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. కేసును కొట్టేసారు కానీ మంచి హితవును మాత్రం కోర్టు వారు తెలియపరిచిర్రు. కాబట్టి కేటీఆర్ గారు, మీకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము తెలియపరిచేది ఏంటంటే, మీరైనా సరే, ఇంకా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే, మీ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలందరికీ కూడా మీరు కోర్టు వారు చేసినటువంటి యొక్క హితవును మీరు దీన్ని కంపల్సరీ కన్సిడర్ చేసుకొని మీ యొక్క పార్టీ నాయకులందరికీ, అలాగే సమాజం మొత్తానికి కూడా మీరు ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా వీటిని వేదికగా చేసుకొని అసభ్య పదాలను వినియోగించడం మానేయాలని చెప్పి మీకు కోర్టు ఏదైతే హితవు పలికిరో కోర్టు వారు, మీరు కూడా మీ యొక్క కార్యకర్తలందరికీ కూడా దీన్ని తెలియపరిచి మీ యొక్క అందరి భాషా విధానాన్ని, ఇలాంటి భాషా విధానం యూజ్ చేయకుండా మన హుందాగా వ్యవహరించి, మన కోర్టు వారు చెప్పినట్టుగా హుందాగా వ్యవహరించాలి. ఇది ఈ మధ్యకాలంలో యూట్యూబ్